బూట్లు నాకడం, మోచేతి నీళ్లు తాగడం, కుక్కలాగా పడుండడం, ఇంకా చెప్పాలంటే కోటా శ్రీనివాసరావు గారి స్టైల్లో చెప్పాల్సి వస్తే ఏందమ్మా వరుస పెట్టి ఇన్ని మాటలు అంటున్నావు, ఎవరి గురించి అనేదే మీ ప్రశ్న అయితే ఆ దరిద్రాన్ని నా నోరుతో చెప్పలేను కానీ మీరు చూసేయండి. He is the most genuine and most wonderful candidate for Peace Prize. Is saving millions of lives in the Middle East. Mr. President, I would like to salute you. Mr. President, I would like to salute you. India and Pakistan are both nuclear powers. Had he not intervened along with his wonderful team, during those 4 days, the war could have escalated to a level who would have lived to tell what happened. To stop 7 and today 8 wars. చూశారు కదా, పాకిస్తాన్ ఇండియా యుద్ధంతో కలిపి 8 యుద్ధాలను ఆపిండు. ఇలాంటి మహానుభావుడికి కాకుంటే నోబెల్ శాంతి పురస్కారం ఇంకెవరికి ఇస్తారు అని ఒకటే భజన చేస్తున్నాడు పాకిస్తాన్ పిఎం. ఈ భజన కార్యక్రమం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఎక్స్ప్రెషన్ చూడు వెనకాల. మీరు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆమె చూడుండ్రి, దెబ్బకి నోట్కి చెయ్యి అడ్డం పెట్టేసుకుంది ఆమె. ఇంకొక ఆయన చూడుండ్రి, ఆయన ఎక్స్ప్రెషన్ అయితే అబ్బా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ కామెడీ అంతా చూస్తుంటే మీకు గుర్తుందా, అప్పుడు తెలుగు సినిమా వజ్రోత్సవంలా ఏవిఎస్ గారు, గుండా హనుమంతరావు గారు ఇద్దరు కలిసి ఓ స్కిట్ చేసిండ్రు, బొచ్చు పెద్ద పిచ్చయ్య గారికి సన్మానం అని. అది గుర్తుకొస్తుంది నాకు. లేడీస్ అండ్ జెంట్మెన్, వాళ్ళ బొచ్చు పెద్ద పిచ్చయ్య గారికి సన్మానం చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ.